హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ క్యాచర్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. డెవిల్ లైట్గా బ్లడ్ వచ్చి అది ఆమె పెదాలకి టచ్ అవ్వగానే అప్పుడు వదిలి కోపంగా చూడగా ఆమె వైపు చూశాడు. అతన్ని వదిలించుకోవాలని చూస్తుంటే ఆమె చేతిని తీసుకొని వెళ్ళి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి లోపల పెట్టుకోగానే నీలుక్కుపోయింది. పాప, దీన్ని నీలో దింపాలనుంది హనీ అనగానే దుర్మార్గుడా అని గట్టిగా అరిచింది. గట్టిగా అరుస్తూ అతన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఏడుస్తున్నా, నువ్వు మనిషివేనా ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేసేది? అందులో ముక్కు మొహం తెలియని నాలాంటి ఆడపిల్లని నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని అరుస్తున్నా ఆమె ముందుకు వంగి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, యు ఆర్ మైన్, నిన్ను ఏమైనా చేసుకునే రైట్స్ ఉన్నాయి అండ్ నా బాడీలో ప్రతి పార్ట్ టచ్ చేసే రైట్స్ నీకున్నాయి, ఇంక్లూడింగ్ ఇప్పుడు టచ్ చేసింది కూడా నా బాడీలోని పార్ట్, అదే మెయిన్ పార్ట్, అదే ఇద్దరు ఒకరినొకరు అట్రాక్ట్ అయ్యే మెయిన్ పార్ట్. మన మధ్య రొమాన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్స్ రైట్స్, ఎనీథింగ్ ఎనీ టైం మన మధ్య ఏదైనా జరుగుతుంది. నీ థింకింగ్ నాకు ఏ పరక్ పడదు అండ్ ఐ డోంట్ కేర్ బేబీ. ఏడుస్తూనే అతని మాటలతో అసహ్యం మొదలైంది. అయితే నాకు చాలా అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే, నిన్ను ఇక్కడికి చంపేయాలనిపిస్తుంది అని ఏడుస్తూనే చెబుతుంది. అప్పటికే ఆమె ముక్కు మూతి రెడ్ పెయింట్ వేసుకుంది. సూర్యాంష్ రాథోడ్ ఏదైనా కోరుకుంటాడో అది దక్కించుకొని తీరుతాడు. ధరణి, ఐ కెన్ ఫీల్ యూ, యు ఆర్ ఏ స్పెషల్ ఎఫెక్టివ్, యు ఆర్ మై డిజైరర్. ఆమె చూస్తున్న సూర్యకి ఆగకుండా వస్తున్న ఆమె కంట్లో నుంచి నీళ్లను చూసి మంచి కిక్ వచ్చింది. హనీ అంటూ 5 minutes షవర్ బాత్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను హనీ. పైకి లేచి షర్ట్ బటన్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఆమెనే స్టేర్ చేస్తున్నాడు. బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని వెక్కుతూనే ఉంది ధరణి. ఆమె ముందర వితౌట్ డ్రెస్లో నిలబడగానే గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది. ఒక డెవిల్ స్మైల్ ఇస్తూ ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి నిల్చున్నాడు. భయపడుతుంది. కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే షాక్ అయిపోయింది. అప్పటికే అక్కడ వాష్రూమ్లో ఉన్న సంగతి కూడా ఆమె గుర్తించలేదు. కప్పలాగా నోరు తెచ్చుకొని చూస్తుంది. ఆమెకేసి కన్ను కొట్టి షవర్ ఆన్ చేయగా ఇదంతా ఇన్విజిబుల్ గ్లాస్గా మారిపోయింది. నైట్ అయినా కూతురు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో కంగారు పడిపోయారు శరత్ గారు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆనంద్ గారికి కాల్ చేయగా స్నేహితుడి నుంచి వస్తున్న కాల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో ముందు తటపటాయించిన, ఒకవేళ ఏదైనా అవసరమైతే చేశారేమో అని టక్కున లిఫ్ట్ చేసి శరత్ అన్నాడు, ఐఎమ్ సారీ ఆనంద్, ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నందుకు అనగానే, షటాప్, ఏం మాట్లాడుతున్నావో, మన మధ్య ఈ సారీలు ఎందుకు వస్తున్నాయి అన్నాడు కొంచెం గట్టిగా గాలి పీలుస్తూ. వదిలి మార్నింగ్ నుంచి జరిగిన విషయం, అమ్మాయి తనతో మాట్లాడి టక్కున కట్ చేయడం, ఇప్పటికీ తిరిగి ఫోన్ చేయకపోవడం గురించి చెప్పగా షాక్ అయిపోయాడు ఆనంద్. ఇంత జరిగితే ఒక్క మాట నాకు చెప్పాలని తెలీదా నీకు అని అరిచి, నీకొక 5 minutesలో నీకు కాల్ చేస్తాను అని కట్ చేసి వెంటనే భార్గవ్కి కాల్ చేశాడు ఆనంద్. పెద్ద బాస్ కాల్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేసి, గుడ్ ఈవినింగ్ సార్ అనగానే, నీ మొబైల్కి ఒక పిక్ పంపించాను చూడు, తను మార్నింగ్ నుంచి మిస్ అయింది, తను ఎక్కడుందో వెంటనే నాకు తెలియాలి అని చెప్పగానే ఓకే అంటూ కాల్ కట్ చేసి ఓపెన్ చేసి చూడగానే షాక్ అయిపోయాడు భార్గవ్. బాబీ వెంటనే తిరిగి ఆనంద్కి కాల్ చేయగా లిఫ్ట్ చేసి, అప్పుడే తెలిసిపోయిందా అనగానే గాలి గట్టిగా పీలుస్తూ, బాబీ బాస్ దగ్గరే ఉంది సార్ అనగానే, వాట్ అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్. ఎస్ సార్, మేడం మార్నింగ్ నుంచి బాస్తోనే ఉన్నారు అనగానే గంభీరంగా మారింది ఆనంద్. వాట్, అసలు సూర్య తనతో పనేంటి? తన బాస్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోలేని భార్గవ్ వెంటనే, ఐ డోంట్ నో సార్, మేడంని అడిగారు, తీసుకొచ్చుకున్నారు, అంతే తెలిసిన విషయం. ప్రస్తుతం తను ఎక్కడ ఉంది అనగానే స్కాపర్లో ఉంది. కాల్ కట్ చేసి ఏం చెప్పాలో కొంచెంసేపు ఆలోచన తర్వాత శరత్కి కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేసిన శరత్, తెలిసిందా ఆనంద్ అనగానే, తెలిసింది, తను సూర్య దగ్గర ఉందిరా, డోంట్ వరీ, తనకేమీ కాదు. షాక్ అయ్యాడు శరత్ గారు. అదేంటిరా అనగానే, అదంతా తర్వాత విషయం, తనైతే సేఫ్గా ఉంది, నువ్వు భయపడకు, నేను తర్వాత కాల్ చేసి నీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, ప్లీజ్ రా అనగానే ఇక ఏం మాట్లాడలేకపోయారు శరత్ గారు. కానీ కూతురు గురించి జాగ్రత్త, తను ఊరు విడిచి వెళ్ళింది లేదు, ముఖ్యంగా నన్ను వదిలి
అసలు ఉండలేదని చెప్పారు. నేను చూసుకుంటాన్రా నా బిడ్డ అన్నాడు ఆనంద్ అతనికి భరోసా ఇస్తూ. షవర్ బాత్ కంప్లీట్ చేసి న్యూడ్గా అలాగే బయటకు వచ్చేశాడు సూర్య. అప్పటికి బెడ్షీట్లో పూర్తిగా దూరిపోయి భయపడుతూనే వణుకుతుంది. ఏడుపు తన్నుకు వస్తుంది. తన నాన్నని తలుచుకుంటుంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్న. ఒక డెవిల్ గారి చేతిలో నేను చిక్కుకుపోయాను. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియటం లేదు. క్షణం క్షణం వీడు ఏం చేస్తాడో అని నాకు భయమేస్తుంది నాన్న. వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అని తన ఏడుపుని బయటకు రానివ్వకుండా వెక్కిళ్ళు పట్టి మరీ ఏడుస్తుంది. సూర్య అలాగే ఆమె నుంచి బెడ్షీట్ని వేరు చేయగానే ముడుచుకుపోతూ అరుస్తుంది. సైడ్ స్మైల్తో ఆమె మీదకు వెళ్ళి 2 చేతులు బెడ్ మీద పెట్టి ఆమె మీద వెయిట్ పడకుండా తల విదిలించగానే ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ ఆమె ఫేస్ పైన నెక్ పైన పడ్డాయి. వాటర్ డ్రాప్స్ చూడగానే అతనిలోని క్రేవింగ్స్ మొదలయ్యాయి. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు నా వెనకాల పడ్డావు? అనుకుంటే మీ దగ్గరికి రావటానికి చాలామంది రెడీగా ఉంటారు కదా, మరి నేనే ఎందుకు? వై మీ? ప్లీజ్ నన్ను వదిలేవా? నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లీజ్ లీవ్ మీ. నేను ఎవరి ముందర ఇలా ఉండలేదు. నీ ముందర నగ్నంగా ఉంటే నన్ను నేను చంపుకోవాలి అనిపిస్తుంది. షూ వై మీ అనే క్వశ్చన్ అవసరం లేదు హనీ. ఐ డోంట్ నో హనీ. నువ్వే ఎందుకు? నువ్వు నాకు కావాలి. నీ ప్రెజెన్స్ నాకు కావాలి. నీ బాడీ కావాలి. యు నో వాట్ బేబీ, నేను ఇంతవరకు నిన్ను క్లారిటీగా అసలు చూడలేదు అంటూని ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకున్నాడు. తోయడానికి వీలు లేకుండా ఆమె హ్యాండ్స్ని లాక్ చేశాడు. ఆగకుండా కన్నీళ్లు బయటకు వస్తూనే కిస్ని బ్రేక్ చేయకుండానే ఆమెను ఒక్కసారిగా పైకి లేపి అతని నడుం చుట్టూ కాళ్ళు వేయించుకోగానే ఇద్దరిలో ప్రతి అణువణువు టచ్ అవుతుంది. ప్రైవేట్ పార్ట్ టచ్ అవుతున్నట్లు తెలియగానే ఇంకా ఏడుపు ఉధృతంగా మారింది. పెదాలు వదిలి మెడవంపులో నాలుకతో రాస్తూ వెట్ కిస్సెస్ పెడుతూ అలాగే కిందకి జారి వెండి కొండలో మెరిసిపోతున్న ఆమె పరువాలను చూసి సో హాట్ హనీ, అసలు ఇది చూసే నాకు ఇంకా పిచ్చెక్కిపోతుంది తెలుసా అంటూ ఒక చేత్తో గుప్పెట బిగించి ఇంకొక అతని నోటికి పని చెప్పగా ఏడవటం తప్ప ఏం చేయలేకపోతుంది తను. వాటి ఎరుపు రంగులోకి మార్చి వదులుతూ ఆమెను అలాగే ఎత్తుకొని పైకి లేచి నిల్చొని, హనీ ఈ యాంగిల్లో మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. అతను డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆమె కోసం ఒక వైట్ షర్ట్ ఇచ్చి కిందకి దించి వేరిట్ ఇంకొక షార్ట్ తీసుకొని ఆమె ముందరే వేసుకొని ఆమె కోసం చూడగా అప్పటికే ఫాస్ట్గా వేసుకొని భయంగా దాన్ని కిందకి లాగుతూ నిల్చొని ఉంది. అతని షర్ట్లో ఆమె హాట్ లుక్స్కి గుండె మీద చేయి వేసుకొని రఫ్ చేసుకుంటూ టెంప్ట్ చేస్తున్నావు హనీ అంటూ ఆమె థైస్ మీద చేయి వేసి గట్టిగా నలుపుతూ మరోసారి ఆమె పెదవులు అందుకొని కింద పెదవి అంటూ లీక్ చేస్తూ పెదాలు గట్టిగా ముడుచుకోగానే వాటిని తోసుకుంటూ నాలుకని ఆమె నాలుకతో టచ్ చేస్తూ కిస్ని వైల్డ్గా మార్చి 5 మినిట్స్ అలాగే కంటిన్యూ చేసి అప్పుడు వదిలి ఆమె నడుం చుట్టూ చేయి వేసి బయటికి నడిచాడు. అతను ఓపెన్ చేస్తే కానీ ఏ డోర్ ఓపెన్ అవ్వట్లేదని ఆమె గమనిస్తూనే ఉంది. ఏడుపు వస్తున్నా కూడా కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమెను డైరెక్ట్గా కిచెన్లోకి తీసుకొని వెళ్తున్నాడని అర్థం అవ్వగానే రాను అన్నట్లు ఒక్కసారిగా నిలబడిపోయింది. ఏమైంది అన్నట్లు ఆమె వైపు చూడగా ఆమె డ్రెస్ని కిందకి లాక్కుంటూ ఉండగా అక్కడ ఎవరూ లేరు అని. నువ్వు నేను ఉన్న ప్లేస్లో థర్డ్ పర్సన్ ఉండడు. ఇది మన ఇద్దరి పర్సనల్ స్పేస్. ఈ ఫ్లాట్లో ఏ ప్లేస్లో అయినా మన ఇద్దరు మూమెంట్సే ఉంటాయి అండ్ చెవిలో ఎక్కడైనా మన సెక్స్కి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు అనగానే చీ అంటూ చీదరింపుగా మొహం పెట్టింది. అలాగే తీసుకొని వెళ్ళి ఆఫ్టర్నూన్ కుక్ చేసుకొని తిన్నావు కదా హనీ, చికెన్, ఐ వాంట్ చికెన్ హనీ. అసలు నువ్వు తింటుంటే అమాంతం నీ నోట్లోది లాక్కొని టేస్ట్ చేయాలి అనిపించింది. నిజంగా మౌత్ వాటర్ హనీ. ఆమె పెదాన్ని మరోసారి లీక్ చేసి ఆమె వైపు చూశాడు. రెడీ ఆఫ్టర్నూన్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీగా పెట్టి ఉండటంతో ఆమె నడుము మీద చేతులు వేసి కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టి ఆమె కాళ్ళ మధ్యన చోటు చేసుకుంటూ నిలబడి నెక్ ఫుల్ బటన్స్ పెట్టి ఉండడంతో 3 బటన్స్ ఓపెన్ చేసి మరోసారి ఆమె పరువాల మీద దండయాత్ర చేసి ఆమెను దించి వెనక్కి నుంచి పట్టుకుంటూ స్టార్ట్ చేయి హనీ అన్నాడు. ధరణి ఫీలింగ్స్ అతనికి ఏమాత్రం పట్టడం లేదు. అతని మైండ్ కబ్జా చేసిన ధరణి ఆమె డేంజర్ జోన్లో వేసుకుంది అని అతని ఫీలింగ్. అలాగే లైఫ్ లాంగ్ ఆమె అతన్ని బేర్ చేయాలి, అతను వదలడు అని ఆమె కర్రీ చేయడం స్టార్ట్ చేసింది.
వెనక నుంచి లోపలికి చేతులు పోనిచ్చి చుట్టుకొని మెడ మీద పెదాలు రాస్తూ చిన్నగా కొరికి ఆమె భుజం మీద గడ్డం పెట్టుకొని ఏం చేస్తుందో అని అబ్జర్వ్ చేస్తున్నాడు. 45 మినిట్స్ టైం పట్టింది ఆమె కుక్ చేయడానికి. అంతసేపు నిప్పుల మీద నిలబడ్డట్టు అనిపించింది. అతన్ని వదిలించుకొని పారిపోవాలనిపిస్తుంది. అప్పుడే ఆమెను మరోసారి కౌంటర్ టాప్ ఎక్కించి అతను ప్లేట్లో సర్వ్ చేసి హనీ అనగానే అయోమయంగా చూస్తుంది ఆమె. నువ్వు తినటం నేను స్ట్రైట్గా చూడాలి హనీ. ఈట్ అనగానే మౌనంగా కర్రీ కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోగానే వెంటనే ఆమె పెదవుల్లో అందుకున్నాడు. సూర్య ముద్దుని కంటిన్యూ చేస్తేనే ఎవరు తిన్నారో అర్థం కాలేదు. ముద్దని కంప్లీట్ అవ్వగానే ఆమె పెదవులు వీడి కన్ను కొట్టాడు. ప్లీజ్ నీది నువ్వు తింటావా? నాకు కొంచెం దూరం జరగవా? నాకు అసలు ఊపిరి ఆడట్లేదు అంది. ఊపిరి నేను అందిస్తాను హనీ, నాకు చాలా బాగా వచ్చు అనగానే అసహనంగా ఫేస్ని మారుస్తూ ప్లీజ్ అంది. ఫీడ్ మీ అనగానే అలా అయినా అతను దూరం పెట్టొచ్చు అని వెంటనే ముద్ద కలిపి అతని నోటికి అందించింది. ప్రతి ముద్దకి ఆమె ఫింగర్ని లీక్ చేస్తూ అప్పుడప్పుడు ఆమె పెదవులను కూడా లీక్ చేస్తూ ఆమెనే స్టేట్ చేస్తుంటే అతని చూపుల దాటికి తట్టుకోలేకపోతుంది. ఫుడ్ని కంప్లీట్ అయిన వెంటనే నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు అనగానే కమ్ హనీ అంటూ 2 చేతులు ఎత్తుకొని మరో బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో అని కంగారు పడుతున్నా ఆమె మాటను పట్టించుకోకుండా తీసుకుని వెళ్ళి బెడ్ మీద వేసి ఆమె నుంచి షర్ట్ని వేరు చేసి ఆమె గుండెల మీద పడుకున్నాడు. నెట్టాలని చూస్తున్న ఆమె ప్రయత్నాన్ని హనీ నన్ను డిస్టర్బ్ చేస్తే నా ఫీలింగ్స్ మారిపోతాయి. నా ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి అంటే నువ్వు నన్ను ఆపలేవు. ఆ విషయం ఇప్పటికీ నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అనగానే సైలెంట్ అయిపోయింది ధరణి. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చింది. ఆమె బెడ్ మీద ఉండటంతో షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ డెవిల్కి చిక్కడం అది కళ అనుకుంది హనీ పాప. నైట్ పడుకున్న ఆమె రూమ్లో కాకుండా అది కొత్తగా కనిపించింది. అలాగే చిన్నగా మూవ్ అవుతున్నట్లు కూడా అనిపించింది. ఆమె మీద బరువుగా ఉండటంతో కళ్ళు కిందకి దించి చూసింది. ఆమెను చుట్టుకొని ఆమె పరువాల మధ్య మొహం దాచుకొని మరీ డీప్ స్లీప్లో ఉన్నాడు సూర్య. తన గుండెల్ని ఆక్రమించుకొని మరీ పడుకొని ఉన్న సూర్య జుట్టు పట్టి గట్టిగా లాగాలన్న ప్రయత్నాన్ని మానుకుంది. డెవిల్ ఒక రాక్షసుడు, ఇలాంటి వాడు ఆడపిల్లకి ఎదురు పడకూడదు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఉండగా సడన్గా తన పైకి వచ్చేశాడు సూర్య. షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ధరణి. నీ ఇన్నోసెంట్ లుక్స్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా హనీ? కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్.